హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి అలాగే పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకోండి. ఇలా ఉడకబెట్టిన గోంగూరని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు బిర్యానీలో వేసే మసాలాలన్నీ వేసుకోండి. ఈ మసాలాలు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక ఒక టమోటో వేసి ఫ్రై చేసుకోండి. ఆ టమోటో కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ వేసుకొని ఆ చికెన్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ కారం కూడా పచ్చివాసన పోయాక కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి ఈ గరం మసాలా కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ గోంగూర పేస్ట్ కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా చికెన్ అంతా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ గోంగూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. గోంగూర నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత ఇది చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నాను. గ్లాసున్నర బియ్యం బాస్మతి రైస్ వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ మాత్రమే తీసుకోండి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పక్కనే వెరుకు పొయ్యి మీద నీటిని బాగా మరిగించి హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి. ఇలా వేసేసి సిమ్లో పెట్టేస్తే చూడండి, మనకు వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.